దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగునుగాక. ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. హైందవుల మత పెద్దలుగా పిలువబడుతున్నటువంటి అనేకులు, రాధా మనోహర్ దాస్ కావచ్చు, కరుణాకర్ సుగుణ కావచ్చు, లలిత్ కుమార్ కావచ్చు, హమారా ప్రసాద్ కావచ్చు, ఇంకా ఇతరేతరులకు, అలాగే క్రైస్తవేతరులకు, క్రైస్తవత్వం మీద బురద చల్లటువంటి అనేకులకు, అలాగే క్రైస్తవులలో కూడా కొందరికి, అలాగే సేవకులలో కూడా కొందరికి ఉన్నటువంటి ప్రశ్న, ఉన్నటువంటి సందేహం, ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే, యేసు దేవుడు అయితే యెహోవా ఎవరు? యేసు దేవుడైతే యెహోవా ఎవరు? మరొకటి, దేవుడు ఒకరా లేదా ముగ్గురా? ఒకరే ముగ్గురుగా ఉన్నారా? ముగ్గురే ఒకటిగా ఉన్నారా? ఆచారాలు, సాంప్రదాయాలు పరమార్థానికి, మోక్షమునకి, స్వర్గానికి, పరలోకానికి ఎలా పిలుచుకున్నా మీరు అక్కడికి చేర్చలేవు. సాంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు మోక్షమునకు మానవుణ్ణి చేర్చలేవు. అలాగే కులాలు, మతాలు మనుషులని మోక్షానికి, పరమార్థానికి, దేవుని యొద్దకు చేర్చలేవు. ఎందుకు చేర్చలేవు అంటే, సంప్రదాయాలు అయినా, ఆచారాలు అయినా, పద్ధతులు అయినా, కులాలు అయినా, మతాలు అయినా ఇవన్నీ కూడా మనుషులు కల్పించుకున్నవి, మనుషులు తయారు చేసుకున్నవి. మనుషుల అవసరాల నిమిత్తం మనుషులకు తోచినట్టుగా ఆ పాత రోజుల్లో, ఆ రోజుల్లో మనుషులు, మన పూర్వీకులు కొందరు వీటన్నిటినీ సమాజానికి పరిచయం చేశారు. సాంప్రదాయాలు, ఆచారాలు, కులాలు, మతాలు మనుషులు కలుగు చేసినవి కాబట్టి, మనుషుల ద్వారా కలుగు చేయబడినటువంటి ఇవి ఏవి కూడా మానవుణ్ణి పరమార్థానికి, మానవుని మోక్షమునకి, మానవుణ్ణి సృష్టికర్త దగ్గరికి, మానవుణ్ణి స్వర్గానికి, పరలోకానికి చేర్చలేవు. మనుషుడు కలుగు చేసినవేవి పరమార్థానికి చేర్చలేవు. మరి పరమార్థమునకు, మోక్షమునకు చేర్చేది ఏంటి అంటే, దేవుడు మాత్రమే మోక్షమునకు మానవుణ్ణి చేర్చగలడు. దేవుడు అంటే ఎవరు అంటే, దేవుడు సత్యమై ఉన్నవాడు. గాడ్ ఈజ్ ట్రూత్. దేవుడు సత్యమై ఉన్నవాడు. దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అని చాలామంది ప్రయత్నం చేసి విఫలమైపోయారు. మెనీ 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 బిగ్ పీపుల్, చాలామంది పెద్దలు, గొప్పవాళ్ళు, మహానుభావులు, మహనీయులు, శాస్త్రవేత్తలు, మత గురువులు, మత పెద్దలు ఎందరో దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నంలో విఫలమైపోయారు. ఎందరో విఫలమైపోయారు. ఎందుకు దేవుణ్ణి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారంటే, దేవుడు నిత్యుడై ఉన్నవాడు. గాడ్ ఈజ్ ఇన్ఫినైట్. ఆయన నిత్యుడై ఉన్నవాడు. ఆయనని అర్థం చేసుకోవాలి అంటే ఆయనని అర్థం చేసుకోవాలంటే లోక జ్ఞానం సరిపోదు, లౌకిక జ్ఞానం సరిపోదు. నువ్వు ఎంత పెద్ద చదువు చదివినా, ఎన్ని నవలలు చదివే అనుభవం నీకున్నా, ఎన్ని గ్రంథాలు తిరిగేసినా, ఎన్ని గ్రంథాలయాలకి నువ్వు వెళ్ళినా, నువ్వు ఎంతటి మేధావివి అయినా, ఎంతటి జ్ఞానవంతుడివి అయినా, దేవుడు నిత్యుడై ఉన్నాడు. ఆయన ఇన్ఫినైట్ గాడ్ అయినా కాబట్టి ఆయనని అర్థం చేసుకోవాలి అంటే లౌకిక, లోక జ్ఞానం సరిపోదు. బాగా అర్థం చేసుకోండి. లౌకిక జ్ఞానం దేవునిని అర్థం చేసుకోవటానికి సరిపోదు. మరి ఏ జ్ఞానం కావాలి అంటే, దేవుని జ్ఞానం కావాలి, దైవిక జ్ఞానం కావాలి. గాడ్స్ విజ్డమ్ ఓన్లీ కెన్ లీడ్స్ ఎ మ్యాన్ టు అండర్స్టాండ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానం మాత్రమే, దైవిక జ్ఞానం మాత్రమే దేవుణ్ణి మనకు అర్థమయ్యేలాగా సహాయం చేస్తుంది. దేవుణ్ణి మనం అర్థం చేసుకోవటానికి సహాయపడుతుంది. లోక జ్ఞానముతో దేవుణ్ణి అర్థం చేసుకోవటం కుదరదు. ప్రార్థన చేసుకొని, దేవా ప్రభువా
నిన్ను నేను అర్థం చేసుకోవటానికి నాకు నువ్వు సహాయం చేస్తావా అని దేవుణ్ణి ప్రేమపూర్వకముగా అడిగితే, రిక్వెస్ట్ చేస్తే దేవుడు దైవిక జ్ఞానాన్ని ఇస్తాడు, డివైన్ విజ్డమ్ ఇస్తాడు. ఆ దైవిక జ్ఞానంతో దేవుణ్ణి వెతికితే దేవుడు మనకు కనిపిస్తాడు అంటే తెలుసుకోవచ్చు అని అర్థం. దేవుని జ్ఞానం తప్ప లౌకిక లోక జ్ఞానం దేవుణ్ణి వెతికితే దేవుడు కనిపించేలాగా చెయ్యదు. ఇంకొక ప్రశ్న అడుగుతాను, అసలు మనిషికి దేవుడు ఎందుకు కావాలి? వై ఎ హ్యూమన్ నీడ్ గాడ్? ఎందుకు మనిషికి దేవుడు కావాలి? చాలామంది చాలా మతాల్లో, హైందవత్వంలో కావచ్చు, ఇస్లాంలో కావచ్చు, క్రైస్తవత్వంలో కావచ్చు, మనిషికి దేవుడు ఎందుకు కావాలంటే వాళ్ళ గురువులు, వాళ్ళ మత పెద్దలు రకరకాలుగా ప్రవచనాలు బోధిస్తూ సువార్తల్లో కానీ వాళ్ళ బోధల్లో కానీ అనేక రకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే రోగాలు పోవడానికి దేవుడు కావాలని కొందరు, ఇల్లు కట్టుకోవడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి దేవుడు కావాలని కొందరు, వర్ధిల్లతను సంపాదించుకోవడానికి దేవుడు కావాలి, ఉద్యోగం కావాలంటే దేవుడు కావాలి, బిడ్డలు పుట్టాలంటే దేవుడు కావాలి, పెళ్ళి కావాలంటే దేవుడు కావాలి, నేను ధనవంతుణ్ణి అవ్వాలంటే దేవుడు కావాలి, జ్ఞానం సంపాదించుకోవడానికి దేవుడు కావాలి. ఇలా రకరకాల అపోహలు కొందరు చేస్తున్నటువంటి తప్పుడు బోధలను బట్టి, అది హైందవత్వంలో అయినా, క్రైస్తవత్వంలో అయినా, ఇస్లాంలో అయినా, కొంతమంది చేసే తప్పుడు బోధనలు బట్టి దేవుడు మనిషికి ఎందుకు కావాలంటే అవసరాలు తీర్చుకోవటానికే, మానవునికి మేలు కలగటానికే దేవుడు కావాలి అన్నటువంటి ఒక భావన చాలా మటుకు సమాజంలో, ప్రజలలో ఆ యొక్క భావన ఉంది. అయితే క్రైస్తవునైనా సేవకుడినైనా నేను ఏం చెప్తానంటే, మానవునికి దేవుడు మేలు చేయటం కాదు, మేలు పొందుకోవటం కొరకు కాదు, ఆరోగ్యం పొందుకోవటం కొరకు కాదు, క్షేమము, లబ్ధి, వర్ధిల్లత పొందుకోవటం కొరకు కాదు, దీవెనలు పొందుకోవటం కొరకు కూడా కాదు. మానవునికి దేవుడు ఎందుకు కావాలంటే పరమార్థమునకు చేర్చటానికి, పరలోకమునకు చేర్చటానికి. మోక్షం, పరమార్థం, స్వర్గం, పరలోకం, గమ్యం ఏదైనా ఎవరికి నచ్చినట్టు పిలుచుకున్నా చివరికి చేరాల్సింది మన మోక్షమునకే. కాబట్టి స్వర్గానికే, పరలోకానికే. కాబట్టి ఆ పరలోకానికి చేరాలి అంటే మనకు దేవుడు కావాలి. దేవుడు తప్ప మరి ఏది కూడా మానవుణ్ణి పరమార్థానికి చేర్చలేదు. ఇది క్లియర్ కాన్సెప్ట్. ఇది క్రైస్తవుల్లో, సేవకులలో నేను చెబుతున్నటువంటి, నేను నమ్మినటువంటి విశ్వాసం. ఇది నా యొక్క విశ్వాసం. అయితే సేవకుల్లో, క్రైస్తవుల్లో కూడా కొంతమంది ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్న వాళ్ళు ఉన్నారు. దేవుడు ఆరోగ్యం కోసమే కావాలి, దేవుని దగ్గరికి వస్తే ఆరోగ్యం వస్తుంది, డబ్బులు వస్తాయి, ఇల్లు కట్టేసుకోవచ్చు, బిడ్డలు పుట్టేస్తారు, ఇలా తప్పుడు బోధలు కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరితో మనకు అవసరం లేదు. ఇప్పుడు ఈ అంశంలో దేవుడు మానవునికి ఎందుకు కావాలి? సింగిల్ స్ట్రైట్ ఆన్సర్. మానవునికి దేవుడు ఎందుకు కావాలి అంటే, మానవుడు పరమునకు చేరాలి అంటే పరమాత్ముడు ఉంటే తప్ప చేరలేడు. మనుషుడు ఈ లోకంలో పుట్టాడు, పుట్టిన మనుషుడు మరణిస్తాడు, మరణించిన తర్వాత తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన వాడై ఉన్నాడు. అది ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ప్రపంచంలో ఏ దేశానికి, ప్రాంతానికి చెందినవాడైనా తిరిగి మరలా దేవుని దగ్గరికి, పరమార్థమునకు, మోక్షమునకు చేరవలసిన వాడై ఉన్నాడు. కాబట్టి మనిషికి దేవుడు మోక్షము చేర్చడానికి అవసరం. దేవుడే కనుక లేకపోతే మోక్షానికి, పరలోకానికి ఏ మానవుడు కూడా చేరలేడు, వాడెంతటి వాడైనప్పటికీ కూడా. కాబట్టి దేవుడు మనకు మోక్షానికి చేర్చటానికి ఒక మార్గమై ఉండాలి. ఆయన మనకు కావాలి. ఈ ప్రపంచంలో దేవునిని గూర్చినటువంటి ఎన్నో వాదనలు, ఎన్నో రకములైనటువంటి ఆలోచనలు, ఎన్నో రకములైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఒక 5 అభిప్రాయాలని, 5 వాదనలని, 5 విశ్వాసాలని నేను ముందు పెడతాను. మొదటి వాదం ఏంటంటే అగ్నేయవాదం. అగ్నాస్టోసిజం అంటారు. అగ్నాస్టోసిజం అంటారు. వీరు ఏం నమ్ముతారు అంటే, సత్యమును అన్వేషిస్తున్న వారమే కానీ సత్యాన్ని మేము ఇంకా కనుగొనలేదు. ఆగ్నేయవాదంలో వీరు చెప్పేటువంటి
మాట, వీళ్ళ అభిప్రాయం ఏంటంటే, మేము సత్యాన్ని అన్వేషిస్తున్న వారమే కానీ సత్యం మాకింకా కనబడలేదు, కనపరచబడలేదు. వీఆర్ స్టిల్ లుకింగ్ అండ్ సీకింగ్ ఫర్ ద ట్రూత్ బట్ వి డి నాట్ ఫైండ్ అవుట్ ద ట్రూత్. సత్యము కనుగొనటానికి ప్రయత్నించేవాడే మనిషి. సత్యాన్ని ఎవడు కనుగొనలేడు, సత్యం ఎవరికి కనపరచబడదు అన్నటువంటి సిద్ధాంతం వాళ్ళది. అది తప్పు అని చెప్పడానికి ఒక మాట నేను చెప్తాను. వాళ్ళు సత్యాన్ని వెతుకుతున్నాం అంటున్నారు. సత్యము అంటే దేవుడు, దేవుడు అంటే సత్యం. అంటే వాళ్ళు దేవుణ్ణి వెతికే ప్రయత్నంలోనే ఉన్నారు కానీ ఇంకా మాకు దేవుణ్ణి కనుగొనలేదు అంటున్నారు. దేవుణ్ణి కనుగొనలేదు అంటే తప్పెవరిది? ఉన్నవాడను వాడైన దేవుణ్ణి వారు ఇంకా కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు, మేము కనుగొనలేదు అంటున్నామంటే తప్పు వారిలోనే ఉంది. ఆధారాలు ఎన్నో ఉన్నాయి, గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. వేదాలలో కూడా దేవుడు సత్యమైన వాడు, సత్యమైన దేవుడు ఎవరు అని చక్కగా వివరణగా రాయబడి ఉంది. వారంటుంది అజ్ఞేయవాదంలో సత్యమైన దేవుణ్ణి మేము ఇంకా కనుగొనే ప్రయత్నంలో ఉన్నాం తప్ప కనుగొనలేదు. కాబట్టి ఆ వాదన చెల్లదు. వారి నమ్మకాన్ని మనము యాక్సెప్ట్ చేయలేం. వారు దేవుణ్ణి కనుగొనలేదు, ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాదాన్ని మనం కొట్టద్దు. రెండవది నాస్తికత్వం, ఎథియిజం అంటాం. నాస్తికత్వం ఇది మనందరికి బాగా సుపరిచితమైనటువంటి మాట. నాస్తికులు అంటే దేవుడు లేడు, దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు. ఈ సృష్టి దానంతటదే కలిగింది అని విశ్వసించేవాళ్ళు. అయితే దేవుడు లేడు అని వాళ్ళ వాదన. ఇది కూడా మనకు చెల్లదు, ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. దేవుడే కనుక లేకపోతే ఈ సృష్టి ఉండదు. చంద్రుడు సూర్యుడు వెలిగించబడే వాళ్ళు కాదు. ఆలస్యం జరగకుండా చక్కగా ఆయా క్రమాల్లో వారి వారి పరిధిలో పనిచేస్తున్నారు. సూర్యుడైనా చంద్రుడైనా చక్కగా కాలానుకూలముగా వర్షాలు, చలి, గాలి, ఎండ ఇవన్నీ కూడా ఆయా ఋతువులలో చక్కగా పనిచేస్తున్నాయంటే నడిపించేవాడు ఉన్నాడు కాబట్టి నడిపించబడుతున్నాయి. డ్రైవర్ లేకుండా వాహనం ఉండదు, ఓనర్ లేకుండా ఇల్లు ఉండదు, తండ్రి తల్లి లేకుండా బిడ్డ ఉండదు. కాబట్టి వీరి వాదన చెల్లదు. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి కాస్త విశ్వాసం, కాస్త నమ్మకం ఉంటే చాలు. దేవుడు లేడు అని చెప్పటానికి బోల్డ్ అంత విశ్వాసం ఉండాలి, బోల్డ్ అంత నమ్మకం ఉండాలి. అంత ఆషామాషిగా దేవుడు లేడు అని చెబితే కుదరదు. వాళ్ళు డిబేట్లో కూర్చోబెడితే దేవుడు లేడు అన్న వాదనని వాళ్ళు గెలిపించుకోలేరు. ఎందుకంటే అది అసత్యం అని చాలా మటుకు ప్రజలకి తెలుసు. బుర్ర జ్ఞానం ఎక్కువైపోయిన వాళ్ళే నాస్తికులుగా మారిపోతారు. దేవుడు లేడు అని అంటారు. పనే దేవుడు, మనుషులే దేవుళ్ళు, మంచే దేవుడు అన్నటువంటి వాదన. ఆ వాదన కూడా చెల్లదు. అజ్ఞేయవాదం చెల్లదు. నాస్తికత్వం, ఎథియిజం చెల్లదు. మూడవ వాదన అద్వైతం, ప్యాంథిజం. అద్వైతం, ప్యాంథిజం వీరి యొక్క సిద్ధాంతం, వీరి అభిప్రాయం, నమ్మకం ఏంటంటే సృష్టి, సృష్టికర్త రెండు కూడా ఒకటే. సృష్టించబడినది, సృష్టించినవాడు రెండు కూడా సమానమే అంటారు వీళ్ళు. అయితే ఈ వాదన కూడా చెల్లదు. ఈ వాదన కూడా యాక్సెప్ట్ చేయలేం, మనం ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే సృష్టి, సృష్టికర్త ఎప్పటికీ ఒకటి కాదు. మైక్ ఉంది, నేనున్నా. నేను మైకును తయారు చేస్తే మైకు నేను ఒకటవుతామా? కాదు కదా. ఇది తయారు చేయబడింది, నేను తయారు చేసిన వాణ్ణి. రెండూ ఒకటైపోతే ఇక దీనికి నాకు మధ్య వ్యత్యాసం ఉండదు. ఇది గొప్ప, నేను గొప్ప అన్నటువంటి భేదం ఉండదు. కలుగ చేసిన వాడు ఎప్పటికైనా గొప్ప స్థానంలో ప్రథముడుగా ఉంటాడు. ఆయన అధికారం కలిగిన వాడై ఉంటాడు. ఓనర్ ఎప్పుడు కూడా తయారు చేసిన దాని మీద ఉంటాడు తప్ప దానితో సమానంగా ఉండడు. కాబట్టి ఈ లోకంలో వీరి యొక్క సిద్ధాంతాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయలేం. అద్వైతం వీళ్ళది. వీళ్ళు చెప్పేదంతా ఒకటే, సృష్టి, సృష్టికర్త ఒకటే. ఈ సిద్ధాంతాన్ని కనుక విశ్వసిస్తే జరిగే ప్రమాదం ఏంటో తెలుసా? కారు దేవుడైపోతాడు, చెట్టు దేవుడే, సముద్రం దేవుడే, సూర్యుడు దేవుడే, భూమి దేవుడే, గాలి దేవుడే, వానా దేవుడే, అన్ని దేవుళ్ళు అయిపోతాయి. ఎందుకు? అవన్నీ కూడా సృష్టిలో భాగం. వీళ్ళు నమ్మేటువంటి సిద్ధాంతాన్ని కనుక మనం కూడా నమ్మితే మనము ఇక చెట్టుని, ఆకుని, పుట్టని, మట్టిని, కొండని, రాయిని, రప్పని అన్నిటినీ మనము భక్తి చేయాల్సి వస్తుంది. సృష్టికర్త, సృష్టి ఎప్పుడు సమానం కాదు.
సృష్టికర్త, కలుగు చేసేవాడు సృష్టికి పైగా ఉంటాడు తప్ప సృష్టితో సమానం ఎప్పటికీ కూడా కాదు. సృష్టి ఏదో ఒక రోజున కనుమరుగైపోతుంది, సృష్టి పతనమైపోతుంది. కానీ సృష్టించిన వాడు, సృష్టికర్త అయిన వాడు ఎప్పటికీ కనుమరుగైపోడు. ఆయనకి నాశనం, వినాశనం, ఆయనకు పతనం ఉండదు. కాబట్టి సృష్టికర్త ఎన్నటికీ ఎప్పటికీ ఒకటి కాదు. సృష్టికర్త వేరు, సృష్టి వేరు. సృష్టికర్త ఆరాధించబడినవాడు, పూజింపదగినవాడు. సృష్టి ఆరాధించబడదు, పూజింపబడదు. ఇది జగమెరిగిన సత్యం. చాలా లాజికల్గా మనం ఆలోచిస్తే ఇదే సత్యం అని మనకు అర్థమవుతుంది. నాలుగవ వాదన ఏంటంటే బహుదేవతా వాదం. నాలుగవ వాదన అభిప్రాయం, వారి నమ్మకం ఏంటంటే బహుదేవతా వాదం. ఇది మన ఇండియాలో, మన భారతదేశంలో చాలామందికి తెలిసినటువంటి ఈ నమ్మకం, సిద్ధాంతం బహుదేవత వాదం. వీరేం నమ్ముతారంటే అందరూ దేవుళ్ళు సమానమే, అందరూ దేవుళ్ళు ఒక్కటే, లేదా దేవుడొక్కడే, ఆయన అనేక రూపాలలో, ఆయా యుగములలో, ఆయా కాలములలో, ఒక్కొక్క అవతారములలో వచ్చినవాడు. దేవుడొక్కడే, అవతారాలు కొన్ని కోట్లు అంటారు, లేదా అందరి దేవుళ్ళు ఒక్కటే అంటారు. వీళ్ళనే బహుదేవతా వాదాన్ని నమ్మినటువంటి వారు అంటాం. బహుదేవత వాదం ఇది కూడా చెల్లదు. దేవుళ్ళందరూ ఒకటే అన్నా దానికి ఒక ప్రూఫ్, ఒక ఎవిడెన్స్ కావాలి. దేవుళ్ళందరూ ఒకటే అంటే మరి ఏ దేవుడు ఏ దేవుణ్ణి ముందు సృష్టించాడు? ఈ సమాధానం కావాలి కదా. దేవుళ్ళు అందరూ ఉన్నారు అంటే, అందరూ ఒకటే అంటే వీళ్ళల్లో మొదటున్నవాడేవాడు? ఏ దేవుడు మొదటున్నవాడు? ఏ దేవుడు ఏ దేవుణ్ణి కలుగు చేశాడు? ఏ దేవుడు ఏ దేవుడు కంటే పెద్దయి ఉన్నాడు, గొప్పవాడై ఉన్నాడు? మరి ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. ఈ సమాధానాలకి ఎవిడెన్స్లు ఉండవు. కాబట్టి ఈ బహుదేవతావాదం కూడా యాక్సెప్ట్ చేయబడదు. వి డోంట్ అగ్రీ. ఈ బహుదేవతావాదాన్ని మనం అగ్రీ చేయలేం, అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక ఐదవ వాదన, ఐదవ అభిప్రాయం, ఐదవ విశ్వాసం ఏంటంటే ఏకేశ్వర వాదం. ఏకేశ్వర వాదం. ఏకేశ్వర వాదం అంటే దేవుడొక్కడే అని నమ్మేటువంటి విశ్వాసం. దేవుడొక్కడే. ఇప్పుడు ఏకేశ్వర వాదాన్ని మనం చూస్తే, దేవుడొక్కడే అనే వాదాన్ని చూస్తే ఇందులో ఎవరుంటారు అంటే మొదటగా యూదులు ఉంటారు. యూదులు దేవుడు ఒక్కడే అని నమ్మినటువంటి వారు. ఇస్లాంలు ఉంటారు, వారు కూడా అల్లాయే దేవుడు, ఆ ఒక్కడే దేవుడు అని నమ్ముతారు. క్రైస్తవులు కూడా దేవుడు ఒక్కడే అని నమ్ముతారు. ఈ వాదనని మనం స్వీకరించవచ్చు, అగ్రి చేయొచ్చు. ఎందుకంటే దేవుడు ఒక్కడే అనటానికి బోలెడన్ని రుజువులు, ఆధారాలు ఉన్నాయి. ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్ ఆర్ మోర్ టు ప్రూవ్ that there is one God created the whole universe with one word. ఒకే దేవుడు ఒక్క మాట చేత విశ్వమంతటిని కలుగ చేశాడు అన్నటువంటి ఆధారాలు బోలెడున్నాయి. కాబట్టి ముందు చెప్పిన 4 వాదనలు కొట్టివేయబడ్డాయి. చివర 5వ వాదం మాత్రమే పరిగణించబడుతుంది, చెల్లుతుంది, కొనసాగించబడుతుంది. మరొకసారి చెప్తాం, అజ్ఞేయవాదం చెల్లదు. సత్యమును వెతుకుతున్నాం కానీ సత్యమైన దేవుణ్ణి ఎవరు కనుగొనలేరు, ఆ వాదన చెల్లదు. నాస్తికత్వం, దేవుడు లేడు వాదన చెల్లదు. మూడవది అద్వైతం, ప్యాంథిజం, సృష్టికర్త ఒకటే, ఆ వాదన చెల్లదు. బహుదేవతావాదం, దేవుళ్ళందరూ ఒకటే లేదా ఒకే దేవుడు, కాలాలని బట్టి యుగాలని బట్టి రకరకాల అవతారాలలో రూపములలో వచ్చినవాడు, అది కూడా చెల్లదు. చెల్లేది ఒకే వాదన, 5వ వాదన ఏకేశ్వర వాదం. దేవుడు ఒక్కడే, ఆ ఒకే దేవుడు సర్వమానవాళిని, ప్రపంచమంతటిని, విశ్వమంతటిని, అంతరిక్షమును కలుగ చేసిన వాడు ఒక్కడే దేవుడు. ఈ వాదన మాత్రమే పరిగణించబడుతుంది. అయితే ఈ ఒక్క వాదనలో క్రైస్తవుల విషయానికి నేను వచ్చి ఇక అంశాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. అయితే ఏకేశ్వరవాదంని క్రైస్తవులు కూడా యాక్సెప్ట్ చేస్తారు. క్రైస్తవులలో, సేవకులలో కూడా కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. క్రైస్తవులు నమ్మేది ఒకే పరిశుద్ధ బైబిల్ గ్రంథం అయినప్పటికీ కూడా, బైబిల్ ఒకటే అయినప్పటికీ కూడా విశ్వాసాలు వేరువేరుగా ఉంటున్నాయి.
మరి దానికి కారణం ఏంటో కూడా నేను చెప్తాను. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో క్రైస్తవులు కొన్ని రకాలుగా, కొన్ని భాగాలుగా డివైడ్ అయ్యారు. యెహోవా సాక్షులు అని ఒకరు ఉన్నారు. వీరేమంటారంటే తండ్రియే దేవుడు, యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు లేడు. ఇది వారి వాదన. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వాదనలు చెప్తున్నా ఇప్పుడు నేను. యెహోవా సాక్షులు ఏమంటారంటే యెహోవాయే దేవుడు, తండ్రియే దేవుడు, యేసు దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు లేడు అంటారు వారు. కాబట్టి వారి వాదన చెల్లదు. వాళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. వారిని మనం అంటాం అబద్ధ బోధకులు. తర్వాత పిడి సుందర్రావు గారు ఉన్నారు. ఆయన కూడా ఏమంటారంటే యెహోవా మాత్రమే దేవుడు, తండ్రి మాత్రమే దేవుడు, యేసు దేవుడు కాదు, యేసు మాకు అన్న, నేను ఆయన తమ్ముణ్ణి, యేసు మా అన్ననే, దేవుడు కాదు, నాకు ఆయన అన్న, నేను ఆయన తమ్ముణ్ణి అంటాడు. పరిశుద్ధాత్ముడు లేడు అంటారు. వారి వాదన అది. వారి వాదన కూడా అంగీకరించబడదు, అది కూడా కొట్టివేయబడుతుంది. ఎందుకంటే వారు దేవుడిని, తండ్రిని మాత్రమే విశ్వసిస్తున్నారు, పరిశుద్ధాత్మని, క్రీస్తు ప్రభువులు వారిని విశ్వసించటం లేదు. వారిని కూడా అబద్ధ బోధకుల జాబితాలో చేర్చవలసి ఉంది. ఇక బ్రెన్హామ్ బోధ ఒకటి ఉంది. బ్రెన్హామ్ బోధ ఈ మధ్య చాలా స్ప్రెడ్ అవుతున్నటువంటి బోధ అని చెప్పచ్చు. ఆయన ఏమంటాడంటే కొన్ని సినిమాల్లో ఒకడే డబుల్ యాక్షన్ చేస్తాడు, డ్యూయల్ రోల్ ప్లే చేస్తాడు. ఒకడే హీరో ఉంటాడు కానీ త్రిబుల్ యాక్షన్ ప్లే చేస్తాడు, 3 రోల్స్ ప్లే చేస్తాడు. అంటే ఒకడే ముగ్గురుగా యాక్టింగ్ చేస్తాడు. ఈ బ్రెన్హామ్ బోధ ఏంటంటే దేవుడు ఒక్కడే, యెహోవాయే దేవుడు, తండ్రియే దేవుడు. ఆ సమయంలో తండ్రి అయిన దేవుడే కుమారుడైన క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు శరీరధారిగా. కుమారుడైన క్రీస్తే పరిశుద్ధాత్ముడిగా, ఆయన ఆదరణకర్తగా ఇప్పుడు పని చేస్తున్నాడు. దేవుడు ఒక్కడే, ఆయనే వేరే గెటప్లో వచ్చాడు, ఈయనే ఇంకొక గెటప్ వేసుకున్నాడు. దేవుడు గెటపులు మార్చాడు అని బ్రెన్హామ్ యొక్క బోధ వివరిస్తుంది. ఈ బోధ కూడా కొట్టివేయబడుతుంది. ఇది కూడా యాక్సెప్ట్ చేయబడదు. ఎందుకు అంటే దేవుడు ఒక్కడే, కానీ ఆ ఒక్కడే వేషాలు మార్చుకుని రాలేదు. దానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సరైనటువంటి ఆధారాలు, ఎవిడెన్సులు లేవు. కాబట్టి అబద్ధ బోధకుల జాబితాలో, లిస్టులో బ్రెన్హామ్ బోధల్ని కూడా పెట్టాల్సి ఉంది. ఇక మిగిలినటువంటి బోధ ఏంటో తెలుసా? చాలా అబద్ధ బోధలు ఉన్నాయి. ఇక ప్రాముఖ్యమైనటువంటి బోధలోనికి వస్తే క్రైస్తవుల్లో ఈ బోధ చాలా విస్తరించబడుతుంది. ఇది సత్యమైనటువంటి బోధ. ఈ సత్యమైనటువంటి బోధకి ఆధారాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో రుజువులు ఉన్నాయి, ఎన్నో ఎవిడెన్సులు ఉన్నాయి. ఆ ఎవిడెన్సులన్నింటినీ కూడా మీ ముందు పెట్టే ప్రయత్నాన్ని నేను చేయబోతున్నాను. అయితే మేము నమ్మేటువంటి ఆ బోధలోనే అభినయ్ దర్శన్ అనే నేను కూడా ఉన్నాను. మేము నమ్మేది ఏంటి అంటే దేవుడు ఒక్కడే, దైవత్వం ఒక్కటే, దైవం ఒక్కటే. దేవుళ్ళు 10 మంది 20 మంది లేరు. దైవం ఒక్కటే, కానీ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ఈ ముగ్గురు కలిసి ఒక్కటిగా ఉన్నారు. ఇది మేము నమ్మేటువంటి సిద్ధాంతం. దేవుడు ఒక్కడే, దైవత్వం ఒకటే, దైవం ఒకటే, కానీ ముగ్గురు వేరు వేరు స్వభావాలు, వేరు వేరు వ్యక్తులు అని బైబిల్లో చాలా పాత నిబంధనలో కానీ, క్రొత్త నిబంధనలో కానీ, ఓల్డ్ టెస్ట్మెంట్లో, న్యూ టెస్ట్మెంట్లో బోలెడన్ని ఆధారాలు, ఎవిడెన్స్లు నేను మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మీరు నాతో పాటుగా ఫాలో అవటానికి ప్రయత్నం చేయండి. వీలైతే ఇప్పుడు నేను చూపించబోయేటువంటి రెఫరెన్స్లు, వచనాల్ని మీరు రాసుకోండి. రాసుకోవటం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఎవరైనా క్రైస్తవేతరులు మీకు ఒక దేవుడా, ముగ్గురు దేవుళ్ళా, ఒకడే అయితే మరి మిగతా ఇద్దరు ఏమయ్యారు, మరి ముగ్గురు దేవుళ్ళు అయితే మరి ఒకటే దేవుడని ఎలా నమ్ముతారు, ఇవన్నీ బోల్డ్ ప్రశ్నలు ఉంటాయి. వారికి సమాధానం చెప్పడానికి పనికి వస్తుంది రాసుకుంటే. లేదా మీకుగా సత్యం తెలుసుకున్నాం, దానికి ఆధారం ఉంది అని మీరు జారిపోయి పడిపోకుండా, ఇతర బోధల్లోకి వెళ్ళిపోకుండా ఉండటానికి పనికి వస్తుంది. ఏదేమైనా మీరు రాసుకుంటే మంచిది, అది మీకు క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మేము నమ్మేటువంటి బోధ
అయితే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఇప్పుడు నేనున్నాను, నేనెవరిని? అభినయ్ దర్శన్. నేను ఒకడినా ముగ్గురినా అంటే ఎవరైనా ఏమని చెప్తారు? అభినయ్ దర్శన్ ఒక్కడే అంటారు. అభినయ్ దర్శన్ ఒక్కడే. నేను ఒక్కడినే నేను అంటాను, కాదు నేను ముగ్గురిని అంటాను. మరి ముగ్గురిని చూపించు అంటే నేను చూపించలేను, కానీ అర్థమయ్యేలాగా చెప్పగలను. నేను ఒక్కడినే, కనిపించటానికి చూపుటకు ఒక్కడినే, కానీ కనిపించకుండా నేను ముగ్గురిని. ఎవరను తెలుసా? ఆత్మై ఉన్నాను, దేహమై ఉన్నాను, ప్రాణమై ఉన్నాను. నేను శరీరం అయి ఉన్నాను, దేహమై ఉన్నా. ఈ శరీరం నేను చచ్చిపోయాక మట్టిలోకి పోతుంది, ప్రాణం బయటికి వెళ్ళిపోద్ది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మానవుడిలో కూడా 3 భాగాలుగా ఉన్నాం. నేను ముగ్గురు. ఇప్పుడు ఆత్మ లేకుంటే అభినయ్ దర్శన్ ఉంటాడా? ఆహా, ఉండడు. ప్రాణం లేకుంటే అభినయ్ దర్శన్ ఉంటాడా? ఉండడు. శవం అంటారు, డెడ్ బాడీ అంటారు. పోని ఆత్మ ప్రాణం ఉండి శరీరం లేకపోతే అభినయ్ దర్శన్ ఉంటాడా? ఆహా, ఉండడు. ఎందుకంటే ప్రాణముని ఆత్మని ఎవరు చూడలేరు. వి కాంట్ సీ, విజిబుల్గా మనము చూడలేం. కాబట్టి ఆత్మ లేకపోయినా నేను కాను, ప్రాణము లేకపోయినా నేను కాను, దేహము లేకపోయినా నేను కాను. అట్లాగని మేము ముగ్గురం ఒకటేనా అంటే ఒకటే, వేరువేరా అంటే వేరువేరే. 2 ప్రశ్నలకు సమాధానం అదే. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నీళ్ళు ఉన్నాయి కదా, వాటర్ ఉంది కదా, ఐస్ ఉంది కదా, ఆవిరి ఉంది కదా. ఈ 3 వేరువేరా, 3 ఒకటేనా? ఐస్ వేరే పనికి వాడబడుతుంది, నీళ్లు ఒక పనికి వాడబడతాయి, ఆవిరి ఒక పనికి వాడబడుతుంది. ఈ 3 ఒకటా వేరువేరా అంటే ఏం చెప్తారు చెప్పండి చూద్దాం. 3 ఒకటిగా కనిపించి వేరువేరు స్వభావాలు కలిగినవి. ఐస్ లేకపోతే నీళ్లు లేవు, నీళ్లు లేకపోతే ఐస్ లేదు, నీళ్లు లేకపోతే ఆవిరి లేదు. ఆవిరి కొన్ని పనులు చేస్తుంది, నీళ్లు కొన్ని పనులు చేస్తుంది, ఐస్ కొన్ని పనులు చేస్తుంది. ఐస్ చేసే పని ఆవిరి చేయలేదు, ఆవిరి చేసే పని నీళ్లు చేయలేదు. నీళ్లు లేకపోతే ఆవిరి ఉండదు, ఆవిరి లేకపోతే నీళ్లు ఉండవు. ఐసు లేకపోతే ఆవిరి ఉండదు, ఆవిరి లేకపోతే ఐస్ ఉండదు. ఈ 3 ఇంటర్లింక్డ్. ఒకటి అంటే ఒకటి అని చెప్పాలి, 3 వేరువేరా అంటే వేరువేరు అని చెప్పాలి. కానీ ఈ 3 ఏ ఒక్కటి లేకపోయినా మిగిలిన 2 లేనట్టే. ఈ 3 ఏ ఒక్కటి లేకపోయినా మిగిలిన 2 పని చెయ్యవు. 3 కలిసి ఉంటేనే ఆ 3 వేరువేరు పనులు చేసిన 3 ఒక్కటే. వేరువేరు పనులు చేసిన 3 ఒక్కటే. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ని చెప్పి మీకు చూపిస్తాను. ఇదేంటి? మొబైల్ ఫోన్. దీన్ని ఎవరైనా ఏమంటారు? మొబైల్ ఫోన్ అంటారు కదా. ఇప్పుడు నేను దీనికి క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు ఇదేంటి? మొబైల్ ఫోన్. ఇదేంటి? పౌచ్. ఇప్పుడు దీని మీద, మొబైల్ ఫోన్ మీద ఇంకోటి కనిపిస్తుంది ట్రాన్స్పరెంట్గా. అదేంటి? స్క్రీన్ గార్డ్. ఇప్పుడు అది నేను తీయలేను, స్క్రీన్ గార్డ్. ఇప్పుడు 3 ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఫోన్ పౌచ్, ఒకటి మొబైల్ ఫోను, ఒకటి ఫోన్ స్క్రీన్ని కాపాడడానికి వేసినటువంటి స్క్రీన్ గార్డ్. ఇప్పుడు ఇదేంటంటే ఏమంటాం మనం? దీన్ని ఫోన్ అంటామా? కాదు, దీన్ని పౌచ్ అని అంటాం. అదే ఈ స్క్రీన్ గార్డ్ని పీకేసి ఇదేంటి అని చూపిస్తే ఏమంటాం? ఫోన్ అంటామా? కాదు, స్క్రీన్ గార్డ్ అని అంటాం. ఇప్పుడు స్క్రీన్ అంటించేసాను, పౌచ్ని కూడా పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ 3 కలిపేశాను. ఇప్పుడు దీన్ని ఏమంటాం? స్క్రీన్ గార్డు, ఫోను, పౌచ్ అంటామా? ఏ పిచ్చోడు కూడా అలా అండు. ఏమంటాము? ఫోన్ అంటాం. టోటల్గా స్క్రీన్ గార్డ్, మొబైల్ ఫోన్, పౌచ్ కలిపితే ఫోన్ అని అంటాం. 3ని సపరేట్ చేస్తే దీన్ని పౌచ్ అంటాం, దీన్ని ఫోన్ అంటాం, దీన్ని స్క్రీన్ గార్డ్ అంటాం. 3ని వేరువేరుగా పెడితే వేరువేరు పేర్లతో పిలవాల్సి వస్తుంది. 3ని కలిపితే మాత్రం ఒక్క పేరుతో పిలవాల్సి వస్తుంది. దాన్ని ఫోన్ అంటాం. అయితే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఇప్పుడు మన దేశాన్ని ప్రభుత్వం పరిపాలిస్తుంది. మనం చాలా సందర్భాల్లో సరైన ప్రభుత్వం రాలేదు, సరైనటువంటి పరిపాలన చేయట్లేదు ప్రభుత్వం, గవర్నమెంట్ అంటాం. గవర్నమెంట్ అంటే 1, 2, 3 చెప్పండి చూద్దాం. రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేశారు.
దానికి పెట్టబడిన పేరు కూటమి. ఎవరికి ఓటేసావురా అంటే కొంతమంది కూటమికి వేసాను అనేవాళ్ళు. కూటమి అంటే ఒకటా రెండా? కూటమి అంటే ఒకటే. మరి జనసేన అంటే ఏంటి? కూటమిలో భాగం. తెలుగుదేశం అంటే కూటమిలో భాగం. ఆ రెండింటినీ కలిపి పెట్టిన పేరు కూటమి. వీళ్ళు ఇద్దరి స్వభావాలు ఆలోచనలు ఒకటి కాబట్టి వారిద్దరూ కలుసుకున్నారు. వారికి పెట్టిన పేరు కూటమి. కూటమి అంటే ఒకటా? ఒకటే. కూటమి అంటే వేరువేరా? వేరువేరే. వేరువేరు అని చెప్పాలి, ఒకటి అని చెప్పాలి. ఒకటిగా కనిపించే ఇద్దరు వ్యక్తులు కూటమి. తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా 3-4 పార్టీలు ఉంటాయి. బీజేపీ, టీడీపీ, అలా 3-4 పార్టీలు ఉంటాయి. ఆ 3-4 పార్టీలు కలిపితే ఎన్డీఏ అంటారు. ఎన్డీఏ అంటారు. ఈ ఎన్డీఏ పరిపాలించిందనుకో, ప్రభుత్వం సరిగ్గా పరిపాలించలేదు, లేదా ప్రభుత్వం చాలా చక్కగా పరిపాలన చేస్తుంది అంటాం. ఏ ప్రభుత్వం? ఎన్డీఏ ప్రభుత్వం అంటారు. ఇప్పుడు ఎన్డీఏ అంటే ఒకటా 4, 1, 3 అంటే ఏమంటాం? ఎన్డీఏ ఒకటే, ప్రభుత్వం ఒకటే, కానీ అందులో లీనమై ఉన్న పార్టీలు వేరువేరైనటువంటి 3 వేరువేరు కలిసి ఒక్కటిగా పని చేస్తున్న వాళ్ళు. ఒకటి అని చెప్పి నిరూపణ చేయలేం మనం. ఒకటిగా కనిపించే వేరువేరు వ్యక్తులు, ఒకటిగా పిలవబడే వేరువేరు స్వభావాలు అంటాం. అదేంటంటే పెన్ ఉంటుంది. పెన్, నా దగ్గర పెన్ లేదు చూపించడానికి. పెన్ ఉంటుంది, దాన్ని చూపించి, సరే సపోజ్ ఇది అనుకోండి, ఇదేంటి అంటే పెన్ అంటాం. పెన్ అనుకోండి, ఇది పెన్ అంటాం. అప్పుడు నేనేం చేస్తానంటే పైన ఉన్న క్యాప్ని తీసేస్తాను. క్యాప్ తీసేసి, పెన్ క్యాప్ తీసేసి చూపిస్తాను. ఇదేంటి అంటే అప్పుడు ఏమంటారు? క్యాప్ అంటారు. పెన్ అంటారు, దాన్ని అనరు, క్యాప్ అంటారు. తర్వాత దాన్ని మరలా దాంట్లో ఇంకోటి ఉంటుంది, దాన్ని రీఫిల్ అంటాం. దాన్ని రీఫిల్ అంటాం. దాన్ని తీసి ఓపెన్ చేసి చూపించి ఇది ఏంటి అంటే ఏం చెప్తారు? అది రీఫిల్ అండి, రాసేది అదే అంటాం. దానికి డొప్ప ఉంటుంది, డొప్ప కవర్ ఉంటుంది, అది తీసి చూపించి సపరేట్గా ఇదేంటంటే పెన్ను కవర్ అండి అంటాం. పెన్ను కవరు అంటాం. అంటే ఇక్కడ ఎన్ని కలిసి ఉన్నాయి? క్యాపు, డొప్ప, రీఫిల్ 3 కలిస్తే పెన్ అంటాం. ఈ 3 ఒకట అంటే ఒకటని చెప్పాలి, వేరువేరు అంటే వేరువేరు అని చెప్పాలి. ఎందుకంటే క్యాపు వేరే పని చేస్తుంది, దాన్ని కవర్ చేస్తుంది. డొప్ప ఏం చేస్తుంది? కవర్ చేస్తుంది. పెన్ ఏం చేస్తుంది? రీఫిల్ ఏం చేస్తుంది? రాస్తుంది. 3 వేరువేరు పేర్లు ఉన్నాయి, వేరువేరు పనులు చేస్తున్నాయి. 3 కలిస్తేనే పెన్ అని అంటున్నాం. పెన్ అని అంటున్నాం. ఈ 3లో ఒకటి లేకపోయినా అది పరిపూర్ణంగా ఉండదు. ఒకటిగా కనిపించే వేరువేరుగా పిలువబడే ఒకరు. మీకు ఇప్పటికీ చాలా ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను. ఇది చాలా అనుకుంటాను మీకు అర్థమవుతానికి. ఇంకా నేను రుజువుపరచటానికి దేవుడు ఒకరా ముగ్గురా? ఇప్పుడు స్ట్రైట్గా నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే దేవుడు ముగ్గురుగా కనిపించే ఒకరు. అది ఒకరు. దేవుడు అంటే అందులో 3 స్వభావాలతో కూడినటువంటి 3 వ్యక్తులుగా ఉన్నటువంటి వారు. ఈ 3 కలిసి దేవుడు అని పిలుస్తాం. దేవుడు అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఎవిడెన్స్ని బట్టి నేను మాట్లాడుతున్నా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి రుజువులు, ఆధారాలతో నేను మాట్లాడుతున్నా. దేవుడు ఒక్కడే, దైవం ఒక్కటే, దైవత్వం ఒకటే, కానీ అందులో 3 కలిసి ఉన్నారు. దేవుడు ఒక్కడే, 3 కలిసి దేవుడుగా పిలువబడుతున్నారు. ఆ 3 ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మయ్యున్న దేవుడు. ఈ 3 కలిపి దేవుడు, దైవము, దైవత్వము అంటున్నాం. ఈ 3 దేవుళ్ళు అని మనం పిలవకూడదు. మాకు 3 దేవుళ్ళు ఉన్నారు అని చెప్పకూడదు. 3 కలిసి ఒక్కరై ఉన్న దేవుడు మా దేవుడు అని చెప్పాలి. అయితే వీటికి ఆధారాలను నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం. జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 26. నేను చదువుతాను, మీరు వినండి. దేవుడు అంటున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులని చేయుదము అంటున్నాడు. ఏమన్నాడు?
దేవుడు అప్పటికే 5 రోజులు సృష్టి యావత్తుని విశ్వమంతటి కలుగు చేసి ఇప్పుడు ఏం ఆలోచన తీసుకున్నాడంటే ఆయన మాట్లాడుతున్నాడు. క్లియర్గా మనకు కనపడుతుంది. దేవుడు అంటున్నాడు, మనము మన స్వరూపములో మన పోలిక చొప్పున నరులను చేయుదము రండి. మనము మన పోలిక చొప్పున చేద్దాము రండి. ఇక్కడ ఒకరు కనిపిస్తున్నారా? ఒకరికంటే ఎక్కువ కనిపిస్తున్నారా? ఒకరైతే నాలో నేను అభినయ్ దర్శన్ గారు రండి మనం వెళ్దాం అని నేను మాట్లాడుకుంటానా? నేను మనము అని సంబోధించుకుంటానా? నాలో నేను మాట్లాడుకుంటాను. బాధ కలిగినప్పుడు, సంతోషం కలిగినప్పుడు, నా మీద నాకు చిరాకేసినప్పుడు నాలో నేను మాట్లాడుకుంటున్నాను. ఏమని ఇచ్చి ఏంట్రా నువ్వు ఇలా చేసావు అని నన్ను నేను తిట్టుకుంటాను. అంతే తప్ప నన్ను నేను మనము మనది అని సంబోధించుకుంటానా? సంబోధించుకోము. నాలో నేను మాట్లాడుకోవడం వేరు, మనది మనము అని సంబోధించాలి అంటే ఖచ్చితంగా నేను కాకుండా నా పక్కన, నాలో కాదు నా పక్కన ఇంకొకరుంటేనే మనము వెళ్దాము రండి, బయలుదేరదాము, మన పోలికలో ఒక బొమ్మని చేద్దాము అని నాలో కాకుండా నాకు బయట ఉన్నటువంటి వ్యక్తితోనే ఇలా ఎవరైనా మాట్లాడతారు. కాబట్టి దేవుడు ఇక్కడ మరొకరితో మాట్లాడుతుండగా స్పష్టముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం ఈ వాక్యంలో చదువుతున్నాం. నేను నాతో మాట్లాడుతున్నాడు అని చెప్తున్నా. నేను నా పక్కనున్న వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ దేవుడు తన పక్కనున్న, ఆయన పక్కన ఎవరున్నారు చెప్పండి చూద్దాం. పోనీ ఆదాము ఉన్నాడా? అప్పటికి ఆదాము కలుగ చేయబడలేదు. హవ్వ ఉందా? హవ్వ కూడా కలుగ చేయబడలేదు. కాబట్టి దేవుడు మాట్లాడుతుంది ఎవరితో అంటే కుమారుడైన క్రీస్తుతో, పరిశుద్ధాత్ముడైన దేవుడితో. ఆయన ఇద్దరితో సంభాషిస్తున్నాడు, డిస్కస్ చేస్తున్నాడు. మనము వెళ్దాం, మనము మన పోలికలో మనుషులని చేద్దాం రండి. కమ్ లెట్స్ గో, వి క్రియేట్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్. మన పోలికలో అని తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు, ఆత్మయ్య ఉన్న దేవుడు, ఈ ముగ్గురు కూడా అక్కడ చర్చించుకుని బయలుదేరారు. ఒక్క దేవుడు కాదు అంటానికి ఇది ఒక రుజువు. ఇక దేవుడు మనిషిని పోలికలో తయారు చేశాడు కదా అంటే చాలామంది ఏమంటారంటే మరి దేవుడు స్త్రీలింగమా పుంలింగమా, స్త్రీనా పురుషుడా? ఎందుకంటే దేవుడు తయారు చేసింది ఆదాముని హవ్వని తయారు చేశాడు. ఆదాము అవయవాలు వేరు, స్త్రీ యొక్క హవ్వ యొక్క అవయవాలు భాగాలు వేరు. మరి దేవుడు మన పోలికలో చేద్దామన్నాడు కదా, హవ్వ పోలికలో దేవుడు ఉంటాడా, ఆదాం పోలికలో దేవుడు ఉంటాడా అన్నటువంటి ప్రశ్న కూడా చాలామంది లేవనెత్తారు. నేను ఇది మాటకి చాలా షార్ట్గా ఆన్సర్ చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. దేవుడు మన పోలికలో చేద్దామన్నది బాహ్య పోలిక కాదు, ఈ అవుటర్ పర్సనాలిటీ కాదు. స్వభావంలో, అధికారములో, విధానాలలో, బిహేవియర్లో, క్యారెక్టర్లో ఆయన అంతరంగ స్వభావాన్ని బట్టి మన స్వభావాన్ని మనము మనుషులకిద్దాం అని దేవుడు అనుకున్నాడు. ఇప్పుడు జంతువులకి దేవుడు తన పోలికనివ్వాల. అందుకే ఇప్పుడు కోతి ఉంది, కుర్చీ వేసి కోతిని అక్కడ నిల్చోబెట్టామనుకో, పరిగెట్టుకుంటూ వచ్చి కుర్చీ మీద కూర్చుంటుందా? పరిగెట్టుకుంటూ చెట్టు మీద ఎక్కిద్దా? అది చెట్టే ఎక్కిద్ది. ఎందుకు? అది దేవుని పోలికలో చేయబడలేదు కాబట్టి. పంది ఉంది, దాన్ని తీసుకెళ్ళి ఒక చైర్ పక్కన పెట్టేసి పక్కన ఒక కాలువ గుంతను పెట్టి పందిని పెడితే చైర్ మీదకి ఎక్కిద్దా? కాలువలోకి వెళ్ళిద్దా? కాలువలోకి వెళ్తుంది. ఎందుకు? దాని స్వభావం అది. కానీ దేవుని స్వభావాన్ని, దేవుని పోలిక స్వారూప్యం, అంతరంగ స్వారూప్యాన్ని, దేవుని విధి విధానాలని, గుణగణాలని, ఆ యొక్క లక్షణములని దేవుడు మానవుడికి మాత్రమే ఇచ్చాడు. మానవుడు మాత్రమే కుర్చీ వేస్తే కుర్చీ మీద కూర్చుంటాడు. మానవుడు మాత్రమే దేవుని వలె ఆలోచించగలడు. మానవునికి మాత్రమే మంచి, చెడు, తప్పు ఇవన్నీ కూడా తెలుసు అన్నమాట. ఆ పోలికని దేవుడు మానవునికి ఇచ్చాడు, శరీర పోలికని కాదు. ఓకే, దేవుడు ఒకరికంటే ఎక్కువ, ముగ్గురనిక లేదు స్పష్టంగా, ఒకరికంటే ఎక్కువ అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి పేజీ అయినటువంటి ఆదికాండంలోనే 1:26 మనకు స్పష్టంగా అర్థమైంది. మరొక వచనాన్ని నేను చూపిస్తాను. ఆదికాండము 11వ అధ్యాయము 6వ వాక్యం. జెనసిస్ చాప్టర్ 11 వర్స్ 6.
ఈ యొక్క వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. ఇక్కడ సందర్భాన్ని ఫస్ట్ నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. నోవహు తన కుటుంబం అంతా కూడా జల ప్రళయము నుంచి రక్షణ ఓడ ద్వారా వారు తప్పించబడిన తర్వాత వారు బ్రతికిన దినములలో ఆ సంతానం విస్తరించబడింది. సంతానం విస్తరించబడి కోటాను కోట్ల ప్రజలు అయిన తర్వాత ఆ ప్రజలు ఏం స్కెచ్ చేశారు తెలుసా? రేయ్, మనమందరం కలిసి ఆ దేవుణ్ణి చేరుకోవటానికి ఒక గోపురాన్ని కడదాం, మనం మెట్లేద్దాం, దేవుని దగ్గరికి నిచ్చెన కడదాం, గోపురాన్ని కడదాం అని వాళ్ళు గోపురాన్ని కట్టడం ప్రారంభించారు. ప్రారంభిస్తే అది దేవుడు చూశాడు. అరే, వీళ్ళ భాష ఒకటే కాబట్టే అందరు ఈజీగా పని చేసేస్తున్నారు అని దేవుడు ఒక ఆలోచన వచ్చి వారి భాషని, అప్పటి వరకు ఆ కోటాను కోట్ల మంది ప్రజలకి ఒకే భాష ఉండేది, మనుషులు వేరైనా భాష ఒకటే ఉండేది, ఒకే భాష ఉండేది కాబట్టి ఈజీగా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఆ గోపురాన్ని కొట్టే ప్రయత్నం చేశారు దేవుని చేర్చడానికి. దేవుడు ఆలోచన చేశాడు, వీరి భాషని మనం తారుమారు చేసి ఈ ఒక్క భాషని కొన్ని వేల భాషలుగా విభజిస్తే ఈ ప్రజలు, రే సిమెంట్ తీసుకో అంటే వాడు ఇసుక ఇస్తాడు, ఇసుక తీసుకో అంటే సిమెంట్ ఇస్తాడు, కర్ర ఇవ్వు అంటే ఐరన్ ఇస్తాడు. కాబట్టి భాషలు తారుమారు చేద్దాం. అప్పుడు ఈ కట్టబడుతున్నటువంటి గోపురం అర్ధాంతరంగా మధ్యలో నిలిపివేయబడుతుంది. మనుషుని ఆలోచన దేవుణ్ణి చేరాలంటే గోపురాన్ని కట్టుకుందామన్నటువంటి ఆలోచన కొట్టివేయబడుతుంది అన్నటువంటి దేవుడు మంచి ఆలోచన చేత ఏం చేశాడు అన్నదే ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండం 11:6 నేను చూపిస్తున్నా. 11:6, 7 వచనాలు, 2 వచనాలు. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే. ఇక్కడ చూడండి, జనము అంటే బహు, కొన్ని లక్షల మందిని కలిపి జనము అంటాం. జనము పక్కన ఒక మాట ఉంది, ఒక్కటే. ఇప్పుడు జనము ఒకటే ఎలా అవుతారు? మరి జనము కదా, కొన్ని లక్షల మంది కదా, కోట్ల మంది కదా, మరి ఒకటే అని ఎందుకు రాయబడింది? మనం కొన్ని సందర్భాల్లో ఒక మాట వాడతాం, రే వాళ్ళందరూ ఒకటేరా, వాళ్ళందరూ ఒకటై మన మీదికి తిరగబడుతున్నారు అనే మాటలు మనం వాడతాం కదా. అందరూ ఒకటై అంటే అర్థం ఏంటి? వాళ్ళందరి ఆలోచనలు ఒకటిగా మారాయని. అందరి ఆలోచనలు ఒకటేగా ఉంటే వారందరూ ఒక్కటి అని అంటే ఒకటే అంటే ఒకరేనా? కాదు, వేల మంది, లక్షల మంది. మరి ఒకటే అంటే ఆలోచనలన్నీ ఒకటిగా ఉన్నాయి, అది అర్థం. ఇక్కడ యెహోవా మాట్లాడుతున్నాడు, తండ్రి అనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మరొకసారి దేవుడు మాట్లాడుతున్నాడు, మనము దిగిపోయి. ఇక్కడ కూడా మనకు స్పష్టంగా దేవుడు ఆయనలో ఒక్కడే కాదు, ఆయనలో ఆయన మాట్లాడుకోవడం లేదు, ఆయనతో పాటు మరొకరు ఉన్నారు. ఈస్ మోర్ దాన్ వన్, ఒకరికంటే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఆయన అంటున్నాడు, మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదుము రండి. 2 విషయాలు, మనము దిగిపోయి రండి వెళ్దాం అని అంటున్నాడు. అంటే దేవుడు తన పక్కన ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. ఆ పక్కన ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తుతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ ముగ్గురు కలిసి అక్కడ చర్చిస్తున్నటువంటి విషయం ఇది, డిస్కస్ చేస్తున్నారు. ఒక కాన్వర్జేషన్ నడుస్తుంది ఎవరి మధ్యలో? తండ్రి, కుమారుడు, ఆత్మయ్య ఉన్న దేవుడి మధ్యలో. ఇక్కడ దేవుడు ఒకటి కంటే ఎక్కువ అని మనకు స్పష్టంగా వాక్య ఆధారంతో మనం చూడగలుగుతున్నాం. నెక్స్ట్ మరో వచనాన్ని నేను చూపిస్తాను. కీర్తనలు 110వ కీర్తన 1వ వచనం, సామ్స్ 110 ఫస్ట్ వర్స్. ఇక్కడ ఈ సందర్భం ఎవరు మాట్లాడుతున్నారంటే స్వయాన క్రీస్తు యేసు ప్రభువుల వారు మాట్లాడుతున్నటువంటి మాట. ఆ వచనాన్ని నేను చదువుతాను. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ప్రభువు నా ప్రభువుతో సెలవిస్తున్నాడు, నేను కుడి పార్శ్వమున కూర్చుండును. యేసు ప్రభు చెప్తున్నాడు ఏమని?
ప్రభువు నా ప్రభువుతో అంటే ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు క్లియర్గా. ఇది వరకు చూసిన 1:26 ఆదికాండంలో ఒకరికంటే ఎక్కువ కనపడ్డారు. అదే ఆదికాండం 11:6లో ఒకరికంటే ఎక్కువ కనపడ్డారు. ఇక్కడ 110:1లో కీర్తనలు ఒకటి కంటే ఎక్కువ కాదు, ముగ్గురు స్పష్టంగా క్లియర్గా కనపడుతున్నారు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నా పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. నేను ప్రభువు నా ప్రభువుతో, ముగ్గురు క్లియర్గా కనిపిస్తున్నారు. నెక్స్ట్ వచనాన్ని నేను వివరిస్తాను. మలాకి 3వ అధ్యాయము 1వ వాక్యం. మలాకి 3వ అధ్యాయం 1వ వాక్యం. తండ్రి యేసుని గురించి చెప్తున్న మాట ఇది. ఇది ఏ సందర్భం అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు అయినటువంటి దేవుణ్ణి గురించి చెబుతున్నటువంటి మాట. వారు ముగ్గురు ఒకరిని ఒకరు ఏమని సంబోధించుకుంటారు? తండ్రి కుమారుడైన క్రీస్తుని ఏమని పిలుస్తాడు? కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మని ఏమని పిలుస్తాడు? దీనికి చక్కటి రుజువు ఇది. మలాకి 3:1 ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. క్లియర్గా ఇక్కడ సైన్యములకు అధిపతి అగు యెహోవా ఏమని మాట్లాడుతున్నాడు? నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు వెతుకుచున్న ప్రభువును, క్రీస్తు యేసు ప్రభువును వారిని గూర్చినటువంటి విషయాన్ని తండ్రి అయిన దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. దానికి పైన కీర్తనలు 110:1లో ప్రభువు నా ప్రభువుతో. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభువుల వారిని ఏమని పిలిచేవాళ్ళు తెలుసా? ప్రభు అని పిలిచేవాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు పరిశుద్ధాత్మ దేవుడిని ఏమని పిలిచేవాడు తెలుసా? ప్రభువు. ఒకరిని ఒకరు వీరు ప్రభువు ప్రభు అని సంబోధించుకునేటువంటి వారు. అది క్లియర్గా మనకు ఎవిడెన్స్ రూపంలో ఇక్కడ కనబడుతుంది. వీరు వేరువేరైనటువంటి ముగ్గురు ఒకటిగా ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. కొంచెం కన్ఫ్యూజన్తో కూడినటువంటి సమాధానాలు ఇవన్నీ కూడా కాస్త ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈ సత్యం నాకు అర్థమవటానికి సహాయం చెయ్యి అంటే దేవుడు ఆయన జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. అప్పుడు నీకు సత్యమేదో అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకో వచనం చూపిస్తాను. యెషయా గ్రంథము 61వ వచనం 1వ వచనం 61వ అధ్యాయం 1వ వచనం. ఐజయా 61:1 ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఇక్కడ యెహోవా ఆత్మ అంటే ఇద్దరు వ్యక్తులని. యెహోవా వేరు, ఆత్మ వేరు. మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో గమనిస్తే ఇలాంటి పాత బైబిల్స్ ఉంటాయి, కొన్ని పాత బైబిల్స్ ఉంటాయి, ఓల్డెన్ బైబిల్స్ ఉంటాయి. అయితే దాంట్లో ఈ అక్షరాలు, ఈ వచనాలు రాయబడుతున్నప్పుడు ఆత్మ అని రాయబడిన ప్రతి చోట ఆత్మని బోల్డ్ లెటర్స్లో రాస్తారు. బోల్డ్ లెటర్స్లో పాత నిబంధనలోనో అయినా కొత్త నిబంధనలోనైనా బోల్డ్ లెటర్స్తో రాస్తారు. కాబట్టి ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు అని అర్థం. ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు అని అర్థము. అయితే ఇక్కడ మీరు మరలా గమనించండి, యెషయా 61:1లో ప్రభువగు యెహోవా ఆత్మ. యెహోవా అంటే తండ్రి, ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు నా మీదికి వచ్చి ఉన్నది. దీనులను సువర్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. ఇక్కడ కూడా మనకు ఇద్దరు కనిపిస్తున్నారు. ప్రభువగు యెహోవా ఆత్మ. ప్రభువగు యెహోవా ఆత్మ. ప్రభువు యేసుక్రీస్తు ప్రభువుల వారు, యెహోవా తండ్రి అయిన దేవుడు, ఆత్మ పరిశుద్ధాత్ముడు. ఇక్కడ కూడా ముగ్గురు కనిపిస్తున్నారు.
ఇక్కడ ఈయన మాట్లాడినటువంటి మాటలో ఈ ముగ్గురు పాత నిబంధన యెషయా 61:1 స్పష్టముగా క్లియర్ క్రిస్టల్గా మనకు కనిపిస్తున్నారు. నెక్స్ట్ అదే గ్రంథంలో యెషయా గ్రంథంలోనే 48వ అధ్యాయము 16వ వాక్యంలో మరొక వచనాన్ని నేను చూపిస్తాను. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడనున్న వాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఎవరినా? యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడుతున్నారు. చివరి లైన్ గమనిస్తే ప్రభువగు యెహోవా ఆయన ఆత్మయు. అర్థమైందా? యెహోవా ఆయన ఆత్మయు. యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పంపుచున్నారు, నన్ను పంపెను. ఇక్కడ కుమారుడైన క్రీస్తు, తండ్రి అయిన దేవుడు, ఆత్మయున్న దేవుడు. ఇక్కడ కూడా ముగ్గురు స్పష్టంగా మనకు కనిపిస్తున్నారు. ఈ ముగ్గురు ఒకటిగా పిలవబడే దేవుడు అనబడిన వేరు వ్యక్తులు. ముగ్గురు వేరువేరా అంటే కాదు, ముగ్గురు ఒకటే. మరి ముగ్గురు ఒకటే అయినప్పుడు వేరువేరు ఎలా అయ్యారంటే వారి స్వభావాలు ఒకటే. కాబట్టి ఆ ముగ్గురిని కలిపి దేవుడు అని అంటాం మా సిద్ధాంతంలో. నెక్స్ట్ కొత్త నిబంధనలోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఎవిడెన్స్లు నేను మీ ముందు చూపిస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వాక్యం. లూక్ చాప్టర్ 1:35. దూత మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈ ఒక్క వచనం చాలు. ముగ్గురు కలిసి ఒక్కటిగా పిలువబడే దేవుడు. క్రీస్తు ప్రభువులు వారి లోకంలో జన్మించటానికి తండ్రి అయిన దేవుడి పాత్ర మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడి పాత్ర ఉంది, కుమారుడైన క్రీస్తు పాత్ర ఉంది. మరొకసారి ఆ వచనాన్ని చదవండి. లూకా 1:35లో పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చెను అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆవిడ మీదికి దిగి వచ్చెను, సర్వోన్నతుని శక్తి ఆవిడని కమ్ముకొనును. సర్వోన్నతుడి శక్తి అంటే తండ్రి అయిన దేవుని శక్తి ఆవిడ్ని కమ్ముకుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆమె మీదికి దిగి వచ్చాడు. కుమారుడైన క్రీస్తు శరీరధారిగా పుట్టబోతున్నాడు. ఇక్కడ కూడా ముగ్గురు స్పష్టముగా వేరు వ్యక్తులుగా ఒకే పని చేస్తున్నట్టుగా ఒక దేవుడిగా మనకు కనపడుతున్నారు. ఒక దేవుడిగా కనిపించి ఒకే పని చేస్తున్న ముగ్గురు వేరు వ్యక్తులు. పరిశుద్ధాత్ముడు ఆవిడ మీదకి దిగి వచ్చాడు. సర్వోన్నతుడైన తండ్రి అయిన దేవుడు శక్తితో ఆవిడ్ని కమ్ముకున్నాడు. కుమారుడైన క్రీస్తు యేసు ప్రభువుల వారు శిశువుగా పుట్టబోతున్నాడు. ముగ్గురిని మనం ఒకే వచనంలో చూస్తున్నాం. ఆయనకి దేవుని కుమారుడు అనబడును. ఆయన దేవుని కుమారుడు అనబడును. ఆయన పేరే దేవుని కుమారుడు. ఆయన పుట్టాడు దేవుని కుమారుడు అంటే దేవుడు ఈయనని కన్నాడు అని కాదు. ఆయన పేరే దేవుని కుమారుడు. ఆయన పేరే అది. ఆయన పేరు కుమారుడు. ఆయన పేరే దైవ కుమారుడు. ఆయన పేరే శరీరధారి అయిన క్రీస్తు. ఆయన పేరది. దేవుని కుమారుడు దేవుడు కన్నాడు అని కాదు. దేవుడు కన్లా, ఆయన పేరది. నెక్స్ట్ మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడిన. ఇక్కడి నుంచి చూడండి, ఆకాశము తెరవబడెను. దేవుడి ఆత్మ పావురము వలె ఆయన మీదకు దిగి వచ్చును. 17వ వచనం కూడా, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము వినబడెను. ఇక్కడ కూడా క్లియర్గా మనకు ముగ్గురు కనిపిస్తున్నారు. ముగ్గురు కూడా ఒకే సందర్భంలో ఒకే పనిలో లీనమై నిమగ్నమై ఉన్నట్టుగా కనపడుతున్నాడు. క్రీస్తు యేసు ప్రభువుల వారు బాప్తిస్మం పొంది నీటిలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడే పావురము వలె వచ్చి ఆయన మీద వాలుచున్నాడు.
ఆకాశంలో ఒక స్వరం వినపడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు. కుమారుడు అంటే ఆయన కన్నాడు అని కాదు, చెప్పాను కదా. ఈయన పేరే, క్రీస్తు ప్రభువుల వారి పేరే దైవ కుమారుడు అనబడును అని మనకు ఆ లూకా సువార్తలో చదివాం. దైవ కుమారుడు, అందుకే తండ్రి అయిన దేవుడు అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. స్వరం తండ్రిది, పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చాడు, బాప్తిస్మం తీసుకున్నాడు క్రీస్తు యేసు ప్రభువుల వారు. ముగ్గురు ఒకే వరుసలో కనపడుతున్నాడు. తండ్రి పరము నుంచి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు పావురం వలె దిగి వస్తున్నాడు, క్రీస్తు యేసు ప్రభువుల వారు బాప్తిస్మం తీసుకొని ఉన్నాడు. తండ్రి, పరిశుద్ధాత్ముడు, కుమారుడైన క్రీస్తు ముగ్గురు ఒకే సందర్భంలో ఒకే వచనంలో వేరువేరుగా కనపడుతున్నటువంటి ఒక్కరు, ఒక్క దైవం, ఒక్క దైవత్వం, ఒక్క దేవుడు. నెక్స్ట్ యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వాక్యం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువులు వారు మాట్లాడుతున్నారు. ఏమన్నా తెలుసా? నేను యేసుని తండ్రిని వేడుకుంటున్నాను, తండ్రిని వేడుకుంటాను. ఏమని తెలుసా? ప్రభువా, నా బిడ్డలు, మన ప్రజలు అనాథలైపోకుండా ఆదరణకర్తని పంపించు. ఎవరు? యేసు తండ్రిని అడుగుతున్నాడు, ఆదరణకర్తని పంపించు అని. యేసు కుమారుడు, తండ్రి, ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు. ఈ వచనంలో కూడా ముగ్గురు స్పష్టంగా కనపడుతున్నారు. ముగ్గురు స్పష్టంగా. ఇంతకంటే ఇంకా క్లారిటీ ఏం కావాలి? ఇంతకంటే క్లారిటీ ఏమక్కర్లేదు. నేను వెళ్ళి తండ్రిని వేడుకొని మీ కొరకు పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్తను పంపిస్తాను. ఈయనే త్రిబులాక్షన్ చేయడం లేదు ఇక్కడ. ఈయనే తండ్రిలాగా మారిపోయి, తండ్రే పరిశుద్ధాత్మలాగా మారిపోయి, యాక్టింగ్ స్కూల్ కాదు కదా, ఇది సినిమా కాదు కదా. ఒకరు కాదు, ముగ్గురు కనపడుతున్నారు ఇక్కడ కూడా. మరొక వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వాక్యం. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఇక్కడ మరలా మనకు స్పష్టంగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్ముడు నా గురించి మీకు జ్ఞాపకం చేస్తాడు అని ముగ్గురు వ్యక్తుల గురించి వివరించబడింది. యేసుప్రభు అంటున్నాడు, తండ్రి పంపించబోయే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడు తెలుసా? నేను మీకు బోధించినటువంటి స్వార్థ విషయములని, మంచి విషయములని మరలా జ్ఞాపకము చేస్తాడు. నేను చేసిన స్వార్థని పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించబోయేవాడు నా తండ్రి అయిన దేవుడు. ముగ్గురు స్పష్టంగా వేరువేరుగా, ఒకే పని వేరువేరుగా ఉన్న ముగ్గురు ఒకే పని చేస్తున్న ఒక్క దేవుడు. నెక్స్ట్ యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వాక్యం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చును. ఇది కూడా అదే, తండ్రి యొద్ద నుండి రాబో పరిశుద్ధాత్ముడు నా గురించినటువంటి సాక్ష్యాన్ని. తండ్రి, పరిశుద్ధాత్ముడు, కుమారుడు ముగ్గురు కనిపిస్తున్నారు. మరలా పౌలు భక్తుడు రాసినటువంటి పత్రికలో నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వాక్యం. 2 Corinthians chapter 13 verse 14. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై నుండును గాక. ఈ ప్రస్తావన ఎవరు ఎప్పుడు చేస్తున్నారంటే, క్రీస్తు యేసు ప్రభువులు వారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన పౌలు భక్తుడు ఈ మాట అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని సహవాసం. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం. మనము ఆశీర్వాదం ఇస్తాం కదా చివరిలో, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్య సహవాసం. అంటే ఈ ముగ్గురిని ఒకే చోట ప్రస్తావిస్తున్నాడు పౌలు భక్తుడు. ఇది సరిపోతుందా ఈ ఎవిడెన్స్? ఇంకొకటి
అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. 4-5 వచనాలు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. మరలా అదే 12వ అధ్యాయము 6వ వచనం. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలో అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. కృపావరములు వేరుగా ఉన్నవి, ఆత్మ ఒక్కడే. పరిచర్యలు వేరువేరుగా ఉన్నవి, ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు అనేకములు ఉన్నాయి కానీ దేవుడు ఒక్కడే. ఇక్కడ ఈ 3 వచనాల్లో, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 4, 5, 6 వచనాల్లో 3 వచనాల్లో ముగ్గురు వేరువేరుగా కనిపిస్తూ ఉన్నారు. మొదటిది కృపావరములు వేరు, ఆత్మ యొక్కడే. ఆత్మ అయిన దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? కృపావరములని పని చేస్తాడు. కృపావరములు ఆయన కంట్రోల్లో ఉంటాయి. కృపావరములు ఇవ్వాలంటే తండ్రి ఇవ్వడు, కుమారుడైన యేసు ప్రభులు వారు ఇవ్వడు. కృపావరములు ఇవ్వగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. వాటికి ఆయన పైగా ఉన్నాడు, ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆత్మ ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుడు కృపావరములని ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ పరిచర్యలు వేరు కానీ ప్రభువు ఒక్కడే. పరిచర్యలు అంటే సువార్త, బోధకుడు, సంఘ కాపరి, ప్రవక్త, మిషనరీస్గా ఇలా సువార్త విస్తరింప చేయటానికి అనేక రకముల పరిచర్యలను ఇచ్చేవాడు ప్రభువే. అంటే యేసుక్రీస్తు ప్రభువులు వారు ఏం ఆపరేట్ చేస్తున్నారంటే రకరకాల పరిచర్యల్ని ఆయన ఆపరేట్ చేస్తున్నారు. సేవా పరిచర్ని ఇచ్చేవాడు పరిశుద్ధాత్ముడు కాదు, తండ్రి అయిన దేవుడు కాదు, యేసుక్రీస్తు ప్రభువులు వారు ఆపరేట్ చేస్తున్నారు. ఆయన స్వాధీనంలో ఉన్నాయి ఈ పరిచర్లన్నీ కూడా. ఇక నెక్స్ట్, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో దేవుడు ఒక్కడే. తండ్రి అయిన దేవుడు ఏం ఆపరేట్ చేస్తున్నాడు తెలుసా? అద్భుత కార్యాలు, మహత్కార్యములు, సూచక క్రియలు, ఘనముగా చెప్పుకునేటువంటి ఆ సాక్ష్యములు, వీటన్నిటికీ పైగా దేవుడు ఒక్కడే. అద్భుతాలు, మహత్కార్యాలు వేరైనా దేవుడు ఒక్కడే. ఇవన్నీ చేసేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు కాదు, కుమారుడైన యేసయ్య కాదు, తండ్రి అయిన దేవుడు ఆయన చేస్తున్నాడు ఇవన్నీ కూడా. కాబట్టి వీరు వేరువేరుగా కనిపించే, ముగ్గురుగా కనిపించే ఒకరు. ఈ ఒక్కరైన దేవుడు ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అంటే వీళ్ళని కన్నాడు కాబట్టి తండ్రి కాదు, ఆయన పేరు తండ్రి అయిన దేవుడు. కుమారుడు అయిన క్రీస్తు అంటే, కుమారుడు అంటే ఎవరికో పుట్టాడని కుమారుడు అనమ్మాయిని, ఆయన పేరు కుమారుడు అయిన దేవుడు, దైవ కుమారుడు. పరిశుద్ధాత్ముడు ఎవరో తయారు చేస్తే కలిగి చేయబడిన వాడు కాదు, ఆయన స్వతహాగా ఉన్నవాడు. ఈ ముగ్గురులో ఎవరు ఫస్ట్ అంటానికి వీలు లేదు. ఈ ముగ్గురు విశ్వము కంటే ముందున్నవారు, ఆది నుంచి ఉన్నవారు. ఒకరు ఒకరిని తయారు చేసిన వారు కాదు. ముగ్గురు ఒకే సమయము నుంచి ఒకటే రీతిలో, ఒకటే స్వభావములతో, ఒకే విధముగా పనిచేస్తున్నటువంటి ముగ్గురుగా కనిపించే ఒక్క దేవుడు. నెక్స్ట్, యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనం. తండ్రి యందు నేనును, నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదు. ఫిలిప్ అడుగుతాడు, మాకు తండ్రిని చూపిస్తావంటే, ఏయ్ ఫిలిప్పు, ఆ తండ్రి యందు నేనున్నాను, నా యందు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రిని నువ్వు చూడలేవు, నువ్వు చూడగలిగింది కుమారుడైన క్రీస్తునే. అలాగని నువ్వు నన్ను చూస్తే ఆయనను చూసినట్టే. నువ్వు ఆయనను చూడాలంటే నన్ను చూస్తే సరిపోద్ది. అంటే ఇక్కడ మనకేమర్థమవుతుంది? ముగ్గురు ఒకేలాగా ఉండే, అంటే ఒకరిని కాదు, ఒకేలాగా ఉండే ఒక్క దేవుడైనటువంటి వేరు వేరు స్వభావాలు. నెక్స్ట్, నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం, 4వ వచనం. ఇక్కడ కూడా మనకు ఇద్దరు వేరువేరుగా ఒకే సందర్భంలో కనిపించేటువంటి సిచ్యువేషన్. నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం, 4వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను.
అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. యెహోవా దూత కనిపించింది. ఎవరికి ప్రత్యక్షమయ్యాడు యెహోవా దూత? మోషేకి. ఆ పొద మండుచున్న పొదలో యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడు. ఆ యెహోవా దూత అంటే ఎవరు? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. 4వ వచనానికి వస్తే, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. 2వ వచనంలో ఆ మండుచున్న పొద మధ్యలో యెహోవా దూత ఉన్నాడు అని రాయబడింది. ఒక్క వచనాన్ని దాటి 4వ వచనానికి వస్తే యెహోవానే అక్కడ ఉన్నాడు అని రాయబడింది. అక్కడ ఎవరున్నారు ఇప్పుడు? యెహోవా దూత. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, ఇరువురు ఒకే సందర్భంలో ఒకే స్వభావం కలిగి అక్కడ పనిచేస్తున్నట్టుగా మరొకసారి ఇక్కడ పాత నిబంధనలో మనము చూడవచ్చు. ఇక చివరిగా ఒక వచనాన్ని చెప్పి నేను నా ఈ వివరణని ముగించేస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. రెవల్యూషన్స్ 3:21. యేసుక్రీస్తు ప్రభువులు వారు మాట్లాడుతున్న మాట ఇది. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండునిచ్చెదను. యేసయ్య అంటున్నాడు, నేను నా తండ్రి సింహాసనమునందు కూర్చున్నాను. ఈ భూమి మీద ఎవరైనా ఆధ్యాత్మిక పోరాటంలో అపవాదిని గెలిస్తే, పరిశుద్ధుడిగా బ్రతకగలిగితే, వాడికి నా సింహాసనాన్ని నేను అప్పచెప్తాను, నా సింహాసనం మీద కూర్చోబెడతాను. ఇప్పుడు ఈయన ఎక్కడ కూర్చున్నాడు? యేసుక్రీస్తు ప్రభువుల వారు తండ్రి యొక్క సింహాసనము మీద కూర్చొని ఉన్నాడు. అంటే తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉన్నారు. తండ్రికి సింహాసనం ఉంది, కుమారుడైన క్రీస్తు ప్రభువుల వారికి సింహాసనం ఉంది. కాబట్టే గెలిచిన వాడిని నేను నా సింహాసనమునందు కూర్చొనిచ్చినదును అని అంటున్నాడు. ఇక్కడ ఇద్దరు వేరువేరుగా కనపడుతున్నటువంటి ఒక్కరైన దేవుడు, దైవము, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు. సో క్లారిటీగా దేవుని యొక్క జ్ఞానమును బట్టి, ఆయన కృపను బట్టి ఈ విషయములన్నీ నేను మీకు వివరించడానికి సహాయం చేసిన దేవుడికి నేను స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు ఒక్కడా 10 మందా? దేవుడు ఒక్కడా 3 అంటే నా వాదనను బట్టి నేను ఏకేశ్వర వాదిని, అంటే దేవుడు ఒక్కడు అని నమ్మేవాణ్ణి. యేసు దేవుడైతే యెహోవా ఎవరంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మ అయిన దేవుడు, ఈ ముగ్గురిని కలిపితే దేవుడు అంటాం. వీళ్ళలో ఎవరి గొప్ప అంటే ఒకరు గొప్ప కాదు. గొప్ప అంటే ఒకరు ఒకరిని చేస్తే, ఒకరు ఒకరికి పుడితే ఎవరు గొప్ప ఎవరు తక్కువ చెప్పచ్చు. కానీ వీరు ఆది నుంచి, విశ్వమునకు ముందు నుంచి, ఆరంభము నుంచి ఉన్నవారు, ఇప్పటికీ ఉన్నవారు, అనువారై ఉన్నటువంటి దైవమై ఉన్నటువంటి వారు. ముగ్గురు వేరువేరుగా కనిపించే ఒక్క దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాము. మేము క్రైస్తవులము. చాలామంది హైందవులు, చాలామంది క్రైస్తవులు, చాలామంది సేవకులు, చాలామంది క్రైస్తవేతరులు ఎన్నో అపోహలు పుట్టిస్తూ ఉంటారు. మీ అందరికీ దేవుని యొక్క మహాకృపను బట్టి సరి అయిన సమాధానాన్ని నేను చెప్పాను అని నేను ఆశిస్తూ ఉన్నాను. అర్థమవుదాలని నేను కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. దయచేసి ఈ ప్రస్తావాన్ని ఇంతటితో తప్పుడు దోవ పట్టించకుండా అర్థం చేసుకోనండి. ఈ సత్యం అర్థం కాని ఎందరో క్రైస్తవ్యంలోనే రకరకాల తప్పుడు బోధలు పుట్టిస్తున్నారు. అర్థం చేసుకోలేక యేసే దేవుడని ఒకడు, కాదు యెహోవా అనే దేవుడని ఒకడు, పరిశుద్ధాత్ముడు లేనే లేడని ఒకడు, రకరకాలుగా బోధలు పుట్టించినటువంటి అబద్ధ బోధకులందరూ ఉన్నారు. కానీ అవన్నీ కొట్టివేయబడతాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ బోధ, ఇది నా బోధ కాదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని లేఖనాల ఆధారముగా చెప్పినటువంటి దేవుని బోధ. ఈ బోధ యందు విశ్వసించువారే ఆయనతో, తండ్రి అయిన దేవుడితో, పరిశుద్ధాత్ముడితో, కుమారుడైన క్రీస్తు ప్రభువుల వారితో, ఆ దేవునితో పరమునకి పరమార్థానికి చేరాలంటే ఈ ఒక్క వాదన మాత్రమే, ఈ అభిప్రాయం మాత్రమే, ఈ విశ్వాసం, నమ్మకం మాత్రమే, ముగ్గురు వేరువేరుగా ఉన్న ఒక్క దేవుని యందు విశ్వాసం కలిగిన వారు మాత్రమే
త్రిత్వమును గురించినటువంటి సత్యాన్ని తెలుసుకున్న వారు మాత్రమే పరలోక రాజ్యముల వారసులుగా ఉంటారు తప్ప మిగిలిన వారు విడిచిపెట్టబడతారు. చాలామంది క్రైస్తవేతరులు లేదా క్రైస్తవులలో ఉన్నటువంటి తప్పుడు బోధలు చేస్తున్న వారు అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? త్రిత్వము, ట్రినిటీ అన్నటువంటి పదం బైబిల్లో ఉందా? త్రిత్వము నువ్వు చెప్పావు కదా, ముగ్గురు వేరువేరుగా ఉన్న ఒక్కరు అని. ఆ త్రియేకం, త్రిత్వము అన్నమాట బైబిల్లో ఉందా అంటే లేదు. బైబిల్లో అయితే లేదు, బైబిల్లో లేదు, బైబిల్లో లేదు. కానీ వివరణ ఉంది బైబిల్లో, ఆ పదం లేదు. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. మామ, మామయ్య అన్నమాట బైబిల్లో ఉందా? లేదు. మరి పిలవటం మానేస్తారా? మానేరు. ఎందుకు? ఆ బంధుత్వాన్ని వరుసను బట్టి మనం పిలుచుకుంటాం అంతే. అలాగా తాతయ్య, తాత బైబిల్లో ఉందా? లేదు. మరి పిలవటం మానేస్తారా? మానేరు. పిలుస్తాం. అంటే ప్రతి పదం బైబిల్లో ఉంటే నమ్ముతామనటం మూర్ఖత్వం, మూర్ఖుడి తత్వం. అది కరెక్ట్ కాదు. ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూపించినటువంటి అనేక వచనాల్లో దేవుడు ఒక్కడిగా ఉండి వేరువేరుగా పనిచేస్తున్నటువంటి ముగ్గురైన త్రిత్వమైన ఏకదేవుడి యందు విశ్వాసం ఉంచాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. చేతులెత్తి నమస్కరిస్తున్న తప్పుదోవలో ఉండకండి, అబద్ధ బోధనలు చేయకండి. ప్రార్థించుకొని దైవిక జ్ఞానాన్ని సంపాదించుకొని బైబిల్ చదవండి. మీకు సత్యం అర్థమవునుగాక, సత్యదేవుని మీరు తెలుసుకుందురుగాక. త్రిత్వమై ఉన్న ఏక దేవుని యందు మీరు విశ్వసించి పరలోక రాజ్యంలో చేర్చబడుదురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.